ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కింగ్ మేకర్గా మారబోతున్నారని, అందుకే కొంతమంది కేంద్ర మంత్రులు చంద్రబాబు గారికి సలాం కొట్టవుతున్నారు అంటూ కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు కింగ్ మేకర్గా మారబోతున్నారు. ఆయనే కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. అందుకే కొంతమంది కేంద్ర మంత్రులు నారా చంద్రబాబు గారికి సలాం కొడుతున్నారు అనేటువంటి వార్తలు ఇప్పుడు తరచుగా వినపడుతూ ఉన్నాయి. వీటి మీద మీ విశ్లేషణ ఏంటి సార్? చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రం తన ఆలోచన, తన నడవడిక, తను వేసే ప్రతి అడుగు కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి గురించి, ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మాత్రమే ప్రయత్నం చేస్తున్నాడు. కేంద్రంలో పెత్తనం చేయాలని, లేకపోతే నేనే అక్కడ రాజుగా ఉండాలని, నా ఆధ్వర్యంలోనే వీళ్ళందరూ పనిచేయాలనే కోరిక ఆయన ఎక్కడ వ్యక్తం చేయట్లేదు, చేయడు కూడా. ఆయనకు తెలిసినంత వరకు ఆయన ప్రతి శ్వాస కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి గురించి ఎలా వినియోగం. అంటే చంద్రబాబు గారు అయితే నిజంగా కేంద్రంలో కీలకంగా మారాలనేటువంటి ఆలోచనలో ఆయన లేరు. కానీ నిజంగా అసలు ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్ర మంత్రులే చంద్రబాబు గారికి సలాం కొడుతున్నారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. అంటే ఆయన సలహాలు, ఆయన అనుభవం వాళ్ళకు ఉపయోగం కాబట్టి ఆయనతోటి ప్రసన్నంగా ఉండి, ఆయనతోటి చనువుగా ఉంటే ఎప్పుడు ఏ ఇబ్బందులు వచ్చినా ఆయన దాన్ని తీర్చగలడనే నమ్మకం వాళ్ళకు ఉండబట్టి. ఓకే. మిగిలిన వాళ్ళకి లేనిది చంద్రబాబు నాయుడు గారికి ఉంది అది. ఎందుకంటే తన స్వార్థం కంటే కూడా, తన కుటుంబ స్వార్థం కంటే కూడా తన ఆంధ్ర రాష్ట్రం మొత్తం తన కుటుంబమని భావించేసి ఇప్పుడున్నటువంటి ఈ విపత్కర పరిస్థితుల్లో విధ్వంసమైన ఆంధ్ర రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలి అంటే సహజంగా దీన్ని గాడిలో పెట్టాలంటే ఒక 20 సంవత్సరాలు అలా పడుతుంది. మీరు చూడండి, 5 సంవత్సరాల్లోనే ఆయన పరిగెత్తిస్తాడు. చెప్పాడు కదా, 1995లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చూడబోతున్నారు మీరని. చూస్తూనే ఉన్నాం కదా. ఈరోజు చూడండి ఎంతమంది మంత్రులతోటి ఈరోజు ఒక్కరోజే ఆయన గడపబోతున్నాడు. రేపు ఎంతమంది, ఇది ఎప్పుడన్నా చూసామా? ఏ ముఖ్యమంత్రికైనా ఒకరి దగ్గరికి వెళ్ళి, ఇద్దరి దగ్గరికి వెళ్ళి ఇలా పని అయిపోతూ ఉంటుంది. 2.5 సంవత్సరంలోనే అమరావతి పూర్తి చేస్తాం నిస్సందేహంగా పరుగులు పెట్టిస్తాడు. అందుట్లో అనుమానం ఏముంది? ఆయన దగ్గర ఆయన మానసిక పుత్రిక అండి అమరావతి. అంగుళం ఆయనకు తెలుసు. ఎక్కడ ఏ కట్టడాలు నెలకొల్పాలా, ఎక్కడ రోడ్లు విస్తరణ చేయాలి, ఎక్కడ నీటి సముదాయాలు ఏర్పాటు చేయాలా, ఎక్కడ భవన సముదాయాలు ఏర్పాటు చేయాలా, మొత్తం ఆయన మనసులో ఉంది. ఆయన రూపురేఖలే కదా ఇవన్నీ, ఆయన రూపుదిద్దిందే కదా ఇది. కాబట్టి అమరావతికి ఎట్లా చేస్తే పురోగతి సాధించవచ్చు ఆయన క్షుణ్ణంగా తెలుసు. ఏమండి, ఇన్ని సంవత్సరాలు 5 సంవత్సరాల్లో పట్టిసీమ ద్వారా నీళ్ళు వచ్చినాయా? ఈరోజు పట్టిసీమ నీళ్లు మళ్ళీ కృష్ణమ్మలోకి గోదావరి జలాలు పరవలు దుక్కుతూ ఉన్నాయి కదా. ఇది ఎవరన్నా ఊహించారా? మోటార్లు కూడా నాశనం చేశారు కదా. ఆయన ఈ 10 రోజులు చేసింది అదే కదా. ఎక్కడ ఏం చేయాలి, ముందు యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన పనులు ఏంటనే కదా దృష్టి పెట్టుకుంది. ఇప్పుడు కృష్ణా పరివాహక ప్రాంతం 1,20,000 ఎకరాల భూమి సాగులోకి తీసుకురావడం కోసం పులిచింతల్లోనూ, శ్రీశైలంలోనూ, నాగార్జున సాగర్లో ఉన్న నీళ్లు నిలవబెట్టుకొని రేపు పొద్దున ఇబ్బందులు అప్పుడు దాన్ని ఉపయోగించుకోవడం కోసం ముందుగా పట్టిసీమ ద్వారా నీళ్ళు అందిస్తున్నాడు కదా. అంటే ఇక్కడ పరిపాలన పరంగానూ వేగం ఉంది, అలాగే అభియోగాలు ఎదుర్కొన్న వాళ్ళని అణచబట్టడంలో కూడా వేగమే ఉంది. చాలామంది చాలా రకాలుగా అనుకుంటున్నారు, కానీ జరుగుతున్నాయి. 20 రోజుల్లోనే ఇన్ని పనులు చేస్తే రేపు 5 సంవత్సరాలు ఎన్ని మంచి పనులు జరుగుతాయి ఆలోచించండి. పరిగెత్తిస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఈరోజు ఢిల్లీలో ఉన్నారు, నిన్న వెళ్ళారు, వెళ్ళి ఖాళీ కూర్చోలేదు. ఈరోజు వివిధ శాఖ మంత్రులతోటి మాట్లాడేసి అన్నీ కూడా ఆయన మాట్లాడే ప్రతి శాఖ సంబంధించి ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగపడే శాఖలే. మర్యాదపూర్వకంగా కలవట్లేదు, శాఖాపరంగా కలుస్తున్నాడు ఆయన. మర్యాదపూర్వకంగా ప్రధానమంత్రి గారిని కలిసేసి వినతులు, అంటే రాష్ట్రానికి రావాల్సిన వాటికి మీ వంతుగా మీరు కూడా చెప్పండి ఇది ఏం చెప్పని. శాఖాపరంగా మిగిలిన మంత్రులందరి దగ్గర కూర్చొని మీరన్నట్టు ఆయనకి విపరీతమైన గౌరవం ఇచ్చేవాళ్ళు ఆయన అడిగితే కాదనలేరు కదా. ఆయన అడిగేది ఆయన కోసం కాదు కదా, రాష్ట్రం కోసమే కదా. దాన్ని ఎలా పరుగులు ఎత్తించాలి, రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి వైభవం ఎలా తీసుకురావాలి, ఈ 5 సంవత్సరాల్లోనే భారతదేశంలో మొదటి స్థానమా 2వ స్థానంలో ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా నిలపాలి అనే దాని మీద ఆయన పరుగులు ఎత్తిస్తున్నాడు. ఆయన పరిగెత్తట్లా, పరుగులు ఎత్తిస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారులో మార్పు చూస్తున్నారు మీరు. నిస్సందేహంగా అది 1995 నాటి మార్పు. ఆ రోజైతే ఏ విధంగా పరిగెత్తిచ్చేశాడో నిస్సందేహంగా ఇక్కడ కూడా అదే విధంగా ముందుకు తీసుకెళ్తాడు.
సార్, చంద్రబాబు గారు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రంతో తలొగ్గేదే లేదని, రాష్ట్రానికి అవసరమైనటువంటి ప్రాజెక్టుల విషయంలో కానీ, రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల విషయంలో కానీ డిమాండ్ చేసే దిశగా ఆయన అడుగులు వేయబోతున్నారు అనేటువంటి వార్తలు కూడా చూస్తూ ఉన్నాం. ఏంటి సార్, నిజంగా ప్రధాని మోదీ గారు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా ఆయన సహాయ సహకారాలు అందించేటువంటి పరిస్థితి ఉందా అంటే ఏం చెప్తారు? నిస్సందేహంగా ఉంది. రేపు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ ఆంధ్ర రాష్ట్రానికి శుభసూచకాలే. మంచిగా జరగబోతుంది, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. పోలవరం పరుగులెత్తబోతుంది. ఎందుకంటే మామూలుగా అయితే ఇప్పుడు జరుగుతున్న విధ్వంసాన్ని అది ఇంకా 2-3 సంవత్సరాలు పట్టిద్ది అంటున్నారు. అంటే ఇంకో నా లెక్క ప్రకారం అయితే ఈ 4 సంవత్సరాల్లో కానీ అది పూర్తి కాదు పోలవరం. ఇక అమరావతి అనేది ఎటు పరుగులేదు. 2028 కల్లా పోలవరం అయిపోయే అవకాశం ఉందంటూ కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు. నిస్సందేహంగా ఇప్పుడు వీళ్ళు అనుకున్న దానికంటే అంచనాల మీద జరుగుతుంది కదా. 4 సంవత్సరాల్లో 72% చేయడం అనేది ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా ఏ జలాశయానికి ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టలేదు కదా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అసలు 4% పనులు మాత్రమే పూర్తయ్యాయన్నట్టు కూడా 3,385 కోట్ల రూపాయలు దాడి మళ్లించారు కేంద్రం నిధులు. అంటే వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉందో ఆలోచించుకోవచ్చు కదా. గత ప్రభుత్వం ఏమో, తెలుగుదేశం ప్రభుత్వం ఏమో డబ్బులు ఖర్చు పెట్టి కేంద్రం నుంచి ఇంకా రాలేదు, ఈ ప్రభుత్వం దిగిపోయేసరికి ఆదానం కూడా వాడుకున్నారు. కేంద్రం పంపించిన నిధుల్లో 3,385 కోట్ల రూపాయలు ఈరోజు దాడులు మళ్లించారు కదా. చాలా స్పష్టంగా కనపడతానే ఉంది కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న శ్వేతపత్రంలో చాలా వివరంగా, విపులంగా ఎక్కడ ఏమేమి విధ్వంసం జరిగింది, ఎక్కడేం జరిగిందని చెప్పి వివరంగా చెప్పారు కదా. దాన్ని ఒక్కోటి ఎలా పరిష్కరించుకుంటూ ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఆ గ్యాప్లు పూడ్చినట్టయితే వరద వచ్చిందని వాళ్ళకి తెలుసు కదా. వరద వస్తుందంటే ఆ గ్యాప్లు పూడిస్తే ఆ ఇబ్బంది లేకుండా ఉండేది కదా. కానీ వాళ్ళు అలా చేయలేరు కదా. డయాఫ్రమ్ వాళ్ళు కావచ్చు, గైడ్ బండ్ కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న విషయాలన్నీ కనుక ఒకసారి మనం చూసుకుంటా ఉంటే వాళ్ళకి దాని మీద ఆలోచన లేదు. బాగుపడాలి, రాష్ట్రం బాగుపడాలనే కోరిక లేదు. ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా అసలు ముందుకు కదిలినటువంటి పరిస్థితి లేదు. 68,000 కోట్ల రూపాయలు 2014 నుంచి 2019 వరకు 68,000 కోట్ల రూపాయలు ఈ జలసంఘం ఖర్చు పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. వీళ్ళు వచ్చిన తర్వాత ఖర్చు పెట్టారు 20,000 కోట్ల రూపాయలు. కానీ ఎక్కడ పనులు జరిగినాయి, ఎట్లా అయిపోయినాయి, ఈ ఖర్చు ఎవరి దగ్గరికి వెళ్ళినాయి, ఇవన్నీ ఇప్పుడు బయటికి తీస్తున్నారు. పోలవరంలో జరిగిన విధ్వంసమే కాకుండా అక్కడ జరిగిన ఈయనేమన్నాడు, పోలవరానికి వెళ్ళి ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్రమే కట్టాలా, మన దగ్గర డబ్బులు లేవా, మనం ఎందుకు కట్టకూడదు, నేను వీళ్ళకి 10 లక్షల రూపాయలు పరిహారం ఇస్తాను ముంపు బాధితులకి అని చెప్పి మాట్లాడాడు. ఏమైంది 5 సంవత్సరాల్లో? కాబట్టి ఇవన్నీ ఆలోచించుకుంటే జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఒకసారి మన కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. కాబట్టి పోలవరం అనేది మీరు అన్నట్టు 2028 నాటికి పరిపూర్ణం అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు కళ్ళగన్నట్టు 2022 విభజన హామీల విషయంలో కూడా చంద్రబాబు గారు కేంద్రాన్ని డిమాండ్ చేయబోతున్నారు అన్నట్లుగా కూడా ఇందాకే చెప్పాను మీకు. చంద్రబాబు నాయుడు గారు నాకు ఇది కావాలి అని అడగరు, నా రాష్ట్రానికి ఇది కావాలి మీరు చేసి పెట్టండి అంటాడు. ఇప్పుడు ఒకవేళ ఇంతకు ముందు ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు కాబట్టి, ఆయన అడిగితే కాదన్న పరిస్థితి కాబట్టి అక్కడున్న సాధ్యాసాధ్యాలు కూడా చూసుకుంటారు కదా. ఒకవేళ ఏదన్నా సంపూర్ణ సహకారం అయితే అందిస్తారు నిస్సందేహంగా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.